హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ బీఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది మే 8న. సో ఆ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ సో అట్ ద సేమ్ టైం డౌన్లోడ్ ది ర్యాంక్ అవుట్ రెండు వెబ్సైట్లో అందుబాటులో ఉంచున్నారండి. యూ హ్యావ్ టు చెక్ బోత్ ఆఫ్. నౌ కమింగ్ టు సో యాజ్ పర్ ది తమ్నేల్ ప్రకారం బీఈడి ఇంకా వన్ ఇయర్ గానే ఉండబోతుందండి. సో ఎన్సిటి పాలకమని నిర్ణయించింది. సో అటువంటిది ఐ మీన్ ఇంకా రాబోయే రోజుల్లో 1 ఇయర్ గా కొనసాగుతుంది. సో చూడండి, ఉపాధ్యాయ విద్యలో కీలక సంస్కరణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సో పాలక మండలి సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసి తుది ఆమోదానికి కేంద్ర విద్యాశాఖకు పంపించిందండి. సో ఓకేనా. సో అంటే ఈ యొక్క అనేక రాష్ట్రాలు ఈ యొక్క తీర్మానం పంపిస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. వన్స్ వాళ్ళు కానీ ఈ యొక్క సిఫారసు చేస్తే ఈ బీఈడి అనేది సో 1 ఇయర్ గానే కొనసాగుతుందండి. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే ఎందుకు ఈ యొక్క బీఈడి 1 ఇయర్ గా మార్చాలి అనుకుంటున్నారంటే, సో అనేక రాష్ట్రాల్లో టీచర్ నియామకాలు మందగించడం, కోర్సు వ్యవధి పెరగడంతో విద్యార్థుల ఆసక్తి తగ్గడం, ఖర్చులు పెరగడం వంటి కారణాలతో ప్రవేశాలు అనేది తగ్గుముఖం పట్టాయండి. సో మెయిన్ అది సో ఈ కారణంగానే 2 ఏళ్ల బీఈడి అనేది 2 ఏళ్ల వ్యవధికి తగ్గించారు. సో సో ఏడాది బీఈడి కోర్సు అందరికీ కాకుండా అందరికీ వర్తించదండి. ఇది మెయిన్ గా చెప్పాలంటే, సో ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారికి అట్ ద సేమ్ టైం 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన వాళ్ళకి మాత్రమే కొనసాగుతుంది. సో ఇంకా క్లియర్ గా చెప్తాను. సో డిగ్రీ 3 ఇయర్స్ చేస్తారు కదా, వాళ్ళకైతే బీఈడి 2 ఇయర్స్ కోర్సు ఉంటుంది. అలా కాకుండా కేస్ 2లో డిగ్రీ 3 ఇయర్స్ ప్లస్ పీజీ 2 ఇయర్స్ అకార్డింగ్ ది మెయిన్ సబ్జెక్ట్. వాళ్ళకి కోర్స్ అనేది 1 ఇయరే అండి, బీఈడి 1 ఇయరే. ఓకేనా. సో థర్డ్ కేసు వచ్చి డిగ్రీ 4 ఇయర్స్. సో దట్ ఈస్ ద ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అండి. ఓన్లీ కంపల్సరీగా బీఈడి అనేది 1 ఇయర్ మాత్రమే ఉంటుంది, 1 ఇయర్ కోర్స్ మాత్రమే ఉంటుందండి. సో ఓకేనా. సో అలా తీసుకున్నారు నిర్ణయాలు. సో 4 ఏళ్ల డిగ్రీ లేదా పీజీ చేసిన అభ్యర్థులకు మళ్ళీ 2 ఏళ్ల డిగ్రీ బీఈడి అవసరం లేదన్న అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఓకేనా. సో ఎవరైతే బీఈడి 1 ఇయర్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన కాలేజెస్ ఉంటాయి కదా, ఆ కాలేజెస్ కూడా ఎన్సిటి రూల్ను అమలు అయి ఉండాలి. సో అటువంటి కాలేజీలోనే మీరు 1 ఇయర్ కోర్సు చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ యొక్క తీర్మానంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ సంవత్సరం కానీ సిఫారసు చేసి ఆమోదం తెలిపినట్లయితే సో ఈ ఏడాది అది కొనసాగుతుందండి. లేని పక్షంలో ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అనేది బీఈడి 1 ఇయర్ ప్రోగ్రామ్ అంటే దాని ఎటువంటి డౌట్ లేదండి. సో ఈ వీడియో చూసి ఎవరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ అండి.